హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 1లో 4th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే వాళ్ళు అసర్షన్ రీజన్ అనే మెథడ్లో ఇచ్చారు. ఆ ఫామ్లో అసర్షన్ ఏంది? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0. ఇఫ్ -1 ఈజ్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, దెన్ ద అదర్ రూట్ ఈజ్ 8/5. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 2 రూట్స్ ఉన్నాయి. -1 అనేది ఒకటి, 8/5 అనేది ఒకటి. ఆ 2 రూట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 0 అవుతుందా లేదా అని మనం అది కరెక్ట్ రాంగో చూడాలా. అది కాక ఇంకోటి దాని యొక్క రీజన్ ఏమన్నారు? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² + bx + c, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఇది మనకు తెలిసిండేదే, ఇది కరెక్టే, ట్రూ. ఏమంటే రీజన్ దానికి కరెక్ట్ కాదో మనం చెక్ చేయాలి. సో 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినది రాసుకుందాం. వాళ్ళు ఏమని ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అని మనం కనుక్కోవాలా, కరెక్ట్ రాంగు. ఆల్ఫా బీటా అనేటివి -1, 8/5 అన్నారు కదా. ఇప్పుడు మనం దీని నుంచి రూట్స్ నుంచి ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. మనకి 2 రూట్స్ ఇచ్చినప్పుడు దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఈ ఫామ్లో ఉంది, x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఈక్వల్స్ టు 0. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దీన్ని చేస్తే వస్తుంది. ఆల్ఫా అంటే -1, బీటా అంటే 8/5. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. 5x² - 3x - 8 ఈక్వల్స్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి ఫస్ట్ వాళ్ళు అన్నారు కదా, ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్స్ టు 1 చేస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు x ప్లస్లో 1 పెట్టుకుంటే మనకి ఫైనల్గా -6 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 కదా, x ఈక్వల్స్ టు 2 పెట్టుకున్నాం అనుకో, దీంట్లోకి x ప్లస్లో 2 పెట్టుకుంటే 5 2² - 2 3 × 2 - 8 ఈక్వల్స్ చేస్తే 6 వస్తుంది. -6 ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు -6, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 6. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే -6 + 6 0 అయిపోతుంది. దెర్ఫోర్ వాళ్ళు ఇచ్చినది కూడా క్వశ్చన్లో అదే కదా, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 అని. సో మనకి ఇది ట్రూ, అంటే అసర్షన్ అనేది ట్రూ అయింది. రీజన్ మనకి ఎట్లా ట్రూ అని తెలుసు, కానీ ఈ కరెక్ట్ రీజన్ అయితే కాదు. అది ఈ అసర్షన్కి ఈ రీజన్ అనేది సరిపోదు, ఇది నార్మల్ స్టేట్మెంట్ అంతే. దెర్ఫోర్ మనకి ఆప్షన్స్ చూస్తే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇదంతా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ మనకి, ఎందుకంటే ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి. ఇక్కడ ఏమన్నారు? థర్డ్ ఆప్షన్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఇది తప్పు. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఇది తప్పే. మనకి రెండు ట్రూ ఉన్నాయి, ఏమంటే ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.